కదలే మామా కొడతేరని కలలే మామా పని ఉంటే మస్తుర మామా లేదంటే కస్తురు మామా చాలా టాలెంట్ మంచి స్టోరీ ఉందని చెప్పాలన్నా ఏమన్నా కావాలంటే నిమిషాలు ఆగండి మరి సార్. నమస్తే సార్. చూస్తున్నాను కుర్రాలు వచ్చి దేనికి అంటే మీతో పని ఉందండి మాట్లాడు. మీకు సార్ వెయిటింగ్ చేస్తాను. నమస్తే సార్. సార్ మా దగ్గర ఒక దయ్యం స్టోరీ ఉంది సార్. దయ్యం కథలు చాలా వచ్చినాయి. ఎవరు తీస్తారు ఎవరు చూస్తారు? కాదు సార్ ఒక్కసారి వినండి సార్. దయ్యంతో దోసి సార్ మా కథ. మనుషులు దయాలతో దోసి చేస్తావా? ఆత్మలు మనుషులు దయాలున్నాయా? ఇది మా లైఫ్ లో జరిగిన స్టోరీ సార్. ఇది మా నలుగురితో జరిగిన స్టోరీ సార్. ప్లీజ్ సార్ ఒక్కసారి ఇప్పుడే లవ్ స్టోరీ చిన్న చిన్న కథలు యూట్యూబ్ లో రాసుకుంటున్నాం. మీ దయ్యంతో దోస్తి ఆ దోస్తి ఈ దోస్తి లవ్ స్టోరీ రాసుకుంటున్నాను. అవును సార్. నిజంగానా? అవును సార్ నిజంగా చెప్తా సార్. ఇది నిజమైన స్టోరీ సార్. చెప్తే వింటాను నేను. ఒక్కసారి వినండి సార్. ఇది మా స్టోరీ సార్. మరి స్టోరీ కోసం మన కథను మలుపుతారా? కాదు సార్ ఇది మా స్టోరీ. మా రియల్ స్టోరీ సార్. రియల్ లైఫ్ స్టోరీ సార్. సార్ దయ్యంతో లవ్ స్టోరీ సార్ మొత్తం. రేపు మా ఆఫీస్కి రండి, మీ కథ వింటా. ఓకే సార్. కథ నచ్చితే షార్ట్ ఫిల్మ్ తీద్దాం. థ్యాంక్ యూ సార్. పోండి. సినిమాలే లైఫుల మామా లైఫంతో సినిమా మామా ఎటు చూసిన కదలే మామా కొడతేరని కలలే మామా పని ఉంటే మస్తుర మామా లేదంటే కస్తురు మామా కన్నీళ్లు ఉన్నా. లొకేషన్ అక్కడనే కూర్చొని ఒక తోటలో పాకడ కూర్చొని లొకేషన్ లో ఈ కథ గురించి మాట్లాడుకున్నాం. మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు నూటికు ఒక్కడు. అయ్యో అయ్యో ప్రాణమైందిగా నాకెందుకయ్యా నా మీద వస్తుంది. నుంచి తెలిసిపోయిందా మీకు? చెప్దామన్నా కాడికి వస్తున్నారా? మేము ఇక్కడ ఎందుకు వచ్చినాం? హాయ్ జాను. అండి వెళ్దాం. ఏంటి ఏదో చెప్పాలనుకుంటున్నారు మీరు నాతో? ఎందుకు వచ్చినాం ఇక్కడ మేము? ఎందుకు హడావిడిగా ఏదో చెప్పాలి అనే ఆలోచనతో ఆతృతతో వస్తున్నారు? ఏదో చెప్పాలని వచ్చాం కానీ అర్థం కాదు. అడిగితే మర్చిపోయినా అని చెప్పిండ్రు. సంక్రాంతి వచ్చింది కదా, సెలబ్రేట్ చేసుకున్నావా? సాయంత్రం చేసుకున్నాం కానీ సెలబ్రేషన్స్. ఇప్పుడైతే అందరం ఒక్కొక్క సాంగ్. డాన్స్ టైం. मुझ पे सुरूर है, असर तेरा ये
जरूर है, तेरी नजर का कसूर है। पास तू क्यों दूर है, ये इश्क का जो फितूर है, नशे में दिल तेरे चूर है। ఏం పాటలు పాడతారు, ఏం డాన్స్లు వేస్తారు, చంపుదాం డాన్స్లు వేద్దాం. ఏ ఊకో దయ్యం మొహం దానా, ఏం మాట్లాడుతున్నావు? దయ్యం పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? మొత్తం దయ్యం షకల్ చేస్తున్నావు ఇందాక నుండి. ఏమైంది? ఏమైంది అసలు? నేను పార్క్లో రాగానే దయ్యం ఎదురుగా వచ్చింది. ఏ దయ్యం లేదు ఏం లేదు, ఈ చీకట్లో దయ్యం గారు వచ్చిందన్నా మళ్ళీ డోర్ తీద్దామంటున్నావు. దయ్యం లేదు ఏం లేదు, పడుకో, నేను లైట్ బంద్ చేసిన, పడుకో. ఒక్కొక్కరిని ఆట ఆడిస్తా, చంపి పడేస్తా ఒక్కొక్కరిని. మీలో మీకు ఫ్రెండ్స్ గొడవ పెడతా. నాకు ఎన్ని కోరికలు ఉంటాయి, నా కోరికల్ని కళ్ళని అన్ని నాశనం చేసిన మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాను. అందరిని వెతికి వెతికి చంపుతా. ఏమైంది? ఇక్కడ ఎక్కడ చేయాలి? ఇక్కడ దయ్యం లేదు ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ చేయాలి? ఏమైంది? ఇప్పుడు దయాలు ఏం లేవు. దయాలంట దయాలు ఏమన్నా పోదాం. ఏం కాదు రాజా, ఏం కాదు, నేను ఉన్నదా. నన్ను వదిలిపెట్టి జానుతో తిరుగుతున్నావు. ఏ మెంటల్ దానా, నీకోసం అడిగి మొత్తం చదువుతున్నా. జాను ఎడ దొరికింది నాకు? రాజు, నువ్వు నాకనే మొక్కుతున్నావా? అవును. అందరు ఒక్కొక్కరి సైడ్ వెళ్తారు, అందరు కలిసి వచ్చినాం కదా మనం. రాజు, నువ్వు ఎప్పుడు వచ్చినావు? చాలు అనుకో, నువ్వు అరిస్తా జరుగు. అంతే రే రాజుగా, నేను ఇందాక చెప్తే కాదన్నావు కదా, మరి ఇప్పుడు జాను ఎట్లా వచ్చింది? నాకేం తెలుసు అంటే నీకేం తెలియదా? తెలియదు. నిజంగా? మరి ఎట్లా వచ్చింది నీ దగ్గరికి? రాజు అనుకుంటే ఎట్లా వచ్చింది? కాసేపు నా పక్కన ఉండి ఆడ దగ్గర ఎందుకు వెళ్ళిను? అరే ఊరికే మందలీడాను అయినా, ఎందుకు ఇట్లా గుస్స అవుతారు అందరు? రండి పోదాన్ని వెళ్దాం. వెళ్దాం. అగో చూడు, నన్ను ఇచ్చి పెట్టావు మళ్ళా పోతుంది. నేను చెప్పిందే కరెక్ట్ అవుతుంది, నేను వద్దా? అల్లో నేరేడు, అల్లో నేరేడు, అల్లో నేరేడు పళ్ళే అచ్చమ్మ కళ్ళు, నన్నే చూస్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు. డియో డియో డిసక 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 డియో డియో డిసక 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 డి. చూపుల కోరేటు, ఆటల కోరేటు, నవ్వుల కోరేటు,
తప్పించుకున్నారు అయ్యా దయ్యం పోలేంద్ర అయ్యా మనకు పిక్నిక్ వస్తే అక్కడ ఉరికించింది ఇక్కడ ఉరికించింది ఏంద్రా తిన్న సుఖం లేదు ఫ్రెండే కదా ఏమైంది నేను మీ ఫ్రెండ్నా గుర్తుపట్టలేదా నన్ను నా మన నేను రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంటే గుర్తి చంపాను కదే గుర్తుపట్టలే పోరాది నేను తినవు కదరా నువ్వే అక్కడ ఫోన్ మాట్లాడుకోవచ్చు కాదక్క నేను ఫోన్ మాట్లాడుకుంటే నువ్వు ఫోన్ మాట్లాడుకుంటే కాదక్క మీరు నా తప్పలేదక్క కాపాడకుండా వెళ్ళిపోయినారేంట్రా చూసుకుంటే వెళ్ళిపోతారా కాపాడతాను పక్కకు పోయినారా కథలు సెల్ఫీ సెల్ఫీ మంచిది ఇప్పుడు దిగురా సెల్ఫీ దిగు సెల్ఫీ దిగు నీ ప్రాణం చూసుకోరా ఎవరెందుకు రా నీకు తప్పులేదు ఏం తప్పులేదురా నాకేమైంది మీరు అందరు పారిపోతున్నారంట అట్లా ఏంటి రాజు నువ్వే మాట్లాడుతున్నావు విన్నావా నా మాట ఇక్కడికి ఏమైంది మీకు అందరికీ పిచ్చి పట్టిందా నన్ను చూసి అట్లా పడుతున్నా సాయి ఏమైంది ఒక్కదాన్ని ఏం చేస్తాడా పండు పండు చుట్టేంది నువ్వేంది పిచ్చిలేసిందా దయ్యం పట్టిందా ఎవరికిరా దయ్యం పట్టింది పండు కామెడీ చేస్తున్నావుగా దయ్యం పట్టిందా అలాగా రా పోదాం కామెడీ ఏంద్రా సంక్రాంతి అని వచ్చినాం ఈ ఫెస్టివల్ మనశ్శాంతి లేదు ఏం లేదు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి పండుగ గురించి ఆలోచించావా వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్తావు జాను పండుగ దయ్యం పట్టింది అటు వెళ్ళిపోతాం మనం దర్గా దగ్గర ఉంది దర్గాకి తీసుకెళ్దాం పక్కనే దర్గా ఉంది నడు మరి జాను నార్మల్ కూర్చొని తీసుకోవాలి దయ్యం ఏం పట్టలేదు తీసుకొచ్చి వదిలిపెట్టి మీ ఒక్కరు వెళ్ళిపోతారా ఎట్లా ఉంటావు ఏం పడుతుందా నీకు నడు చాలు కానీ దయ్యం చెక్కలు అబ్దా మనం పోతే అదేస్తుంది లేదా ఆగండి నేను కూడా వస్తా నాటకాలు ఆడుతున్నాడు కూర్చొని దర్గా దగ్గర తీసుకుపోతారా గుడికి తీసుకుపోతారా నన్ను ఎట్లా విడదీస్తా
విడిపోయినా ఇప్పటికైనా రాజుగాడు వస్తాడు సంగతి చెప్తాడు. సంక్రాంతి ఫెస్టివల్ ఇట్లానేనా జరుపుకునేది? మీ ముగ్గురికి ఏమైంది? వాడిని ఎందుకు అట్లా కొడుతున్నారు? మాకేం తెలియదు, మాకున్నట్టుండి మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే సారీ మా, మాకేం తెలియదు. మీరు నిజంగా జాను నాకు తెలియదు, సారీ. దీనికేమో దయం పడుతుంది, మీరేమో మామట్ పడండి. అందరు కలిసి కొట్టుకొని చచ్చిపోండి. కొంచెం కూడా బ్రెయిన్ లేదు వచ్చా. జాను సారీ జాను. అరే మావ సారీ రా. పోరాపో. तेरे दरबार में दिल थाम के वो आता. నేను రాను. నేను రాను. నేను రాను. నేను రాను. దిగు. ఫోటో మీద నేనేం చేసినా? భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల. ఈ దయ్యం పాడాడా దాని పూల నుంచి బయటపడ్డానికి అయితే మస్తు తంటాలు పడ్డాం రా బాబు. నిజంగా బాగా మీ అందరు కలిసి ప్రాణాలు కాపాడేది. లేకపోతే ఎట్లా సాగొట్టినో తెలుసా దయ్యం గురించి. సినిమా చూపించాను. బాగా అందరు కలిసి నా ప్రాణాలు కాపాడేరుగా. మమ్మల్ని రచ్చ రచ్చ కొట్టి చంపి. నేనేం చేసినా? అరే కావాలని చేసిందా? కాదు కావాలని చేయలేదు. రాజు నిన్ను కొడతానా? రాజు ఎంత అమ్మ తొక్కినా అమ్మ కింద వచ్చి. అదే రాజు నేను కాదు. రాజు ఎవరు మరి? చూడు దాని ఏమంటున్నావు? నేను ఏమన్నా అసలు జాను ఏం మాట జై రాజుగా నువ్వు చలిమంట. రాజు లేదేం లేదు. దర్గా దగ్గర పోయి అంటే నువ్వు బతికినావు, లేకుంటే మాకైతే రచ్చ రచ్చ చేసినావు తెలుసా అసలు. ఈ పార్టీకి అసలు ఈ మంటలలో మమ్మల్ని పెడుతూ ఏమో నాకు తెలుసుంటే. నాకు బుద్ధి మీద కాలుష్యం సగం చుట్టూడింది. అరే పోతే పోయింది, దయ్యం అయితే వదిలేసింది కదా. అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫెస్టివల్. మరి ఇంకేం మరి పార్ట్ 4 ఎప్పుడు తీద్దాం? లిటిల్ పార్ట్ 4 తొందరగా తీసేయాలి. ఏవో దర్గా మేపింది కదా, తాట తీస్తుంది ఫస్ట్ తీయకపోతే. ఏదో ఒకటి చేసి ఆమె కదా తీసేద్దాం అమ్మ. లిటిల్ హారర్ పార్ట్ 4 అరకులో పార్ట్ 4. హాయ్ అండి నల్గొండ డైరీ సబ్స్క్రైబర్స్ అందరికి, మా టీం అందరి నుంచి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఈ భోగిని మీరు ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ నెక్స్ట్ వచ్చే చలికాలం ఇంత చల్లగా కాకుండా కొంచెం వెచ్చగా ఉండాలని కోరుకుంటున్నా. సో హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. అండ్ మా నల్గొండ డైరీస్ ఛానల్ని అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా నల్గొండ డైరీస్ ప్రజలందరికీ వెరీ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి. ప్లీజ్ సపోర్ట్ నల్గొండ డైరీస్.